తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, అప్పికట్ల మధ్య నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో రాజస్థాన్‌కి చెందిన దొంగల ముఠా సోమవారం వేకువజామున 1.12 గంటలకు చోరీకి పాల్పడింది. ఈ ముఠా అంతకుముందు నెల్లూరు స్టేషన్లో రైలు ఎక్కింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో S3 బోగిలో కాకినాడకి చెందిన ప్రయాణికురాలు వి కనకదుర్గాదేవికి చెందిన 45 గ్రాముల బంగారు గొలుసు, S6 బోగిలో రాజమహేంద్రవరానికి చెందిన పి మీనాక్షి నుంచి 30 గ్రాముల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. మరికొందరి నుంచి కూడా దోచుకున్నారు. బాధిత మహిళలు కేకలు వేయడంతో బోగిలో ఉన్న ఇతర ప్రయాణికులు అప్రమత్తమై ప్రతిఘటించారు. జనరల్ బోగిలో ఉన్న మరికొందరు దొంగలు చైన్ లాగి రైలు నిలిపేశారు. ఎస్కార్ట్ విధిలో ఉన్న రైల్వే పోలీసులు దొంగలు పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళపై రాళ్లు రూతూ పరారయ్యారు. రైలు దోపిడీ చేసి పారిపోతున్న దొంగలపై ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ 9 రౌండ్లు కాల్పులు జరిపారు. చీకట్లో కాల్పులు జరపడంతో దుండగులు గాయాలు కాలేదు. ఈ ఘటనతో 16 నిమిషాల పాటు ఆగిన సర్కార్ ఎక్స్‌ప్రెస్ తిరిగి బయలుదేరి గుంటూరు వెళ్ళింది. తెనాలి విజయవాడ రైల్వే స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన ఆభరణాల విలువ 11.25 లక్షలని రైల్వే పోలీసులు తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 3 ఏళ్ల బాలిక